నేను లాస్ట్ టైమ్ స్నో ట్యూబింగ్‌కెళ్ళాను గదా! అది ఎప్పటినుంచో ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను గానీ, టైమే సరిపోవట్లేదు. ఈరోజైతే ఈ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను అప్పటిది. ఈరోజు వెదర్‌కైతే మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి. కొంతసేపేమో ఎండొస్తుంది, కొంతసేపేమో వాన పడుతుంది, కొంతసేపేమో స్నో. ఫస్ట్ 1 అవర్ అయితే చాలా అనిపిచ్చింది. ఇలా వ్యూ చూస్తుంటే, అలా చూస్తూ ఉండిపోవాలనిపిచ్చింది. 1 అవర్ తర్వాతేమో ఇంకెంతసేపురా బాబు ఈ వైట్, వైట్, వైట్ అన్నట్టు అనిపిచ్చింది. ఎటు పక్కన చూసినా వైట్ కలర్ తప్ప ఏం కనిపియట్లా. ఈ ట్రీస్‌ని ఏమంటారో నాకు తెలీదు గానీ, చూడ్డానికైతే ఆల్మోస్ట్ లైక్ క్రిస్టమస్‌కి పెడతారు గదా! ఆ ట్రీస్ లానే ఉన్నాయి. మేమెళ్తున్న ట్యూబ్ పార్క్ అయితే బెర్రీలో ఉంది. ఇదైతే టొరంటో నుంచి చాలా దూరము. లైక్ ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకెళ్తున్నట్టు. ఈ మధ్యలో చూడండి ఎంత ఖాళీ ప్లేస్ ఉందంటే, ఒక ఎడారిలా ఉంది. ఇసుక బదులు స్నో ఉంది అంతే తేడా. నా ఒకప్పటి డ్రీమ్ ఇలా స్నో పడుతున్న ప్లేస్‌లో ఉండాలి, స్నోతో ఆడుకోవాలి, స్నో మ్యాన్ చేయాలి ఇలా చాలా ఉండేవి. ఈ హౌసెస్ అయితే భలే ఉన్నాయి. మొత్తం స్నోతో కవర్ అయ్యి ఉంది. టూ మచ్ స్నో ఉండేసరికి అసలు రోడ్స్ అయితే క్లియర్‌గానే లేవు. మాకు లైన్స్ కూడా కనిపించట్లేదు. టైర్స్‌కి గ్రిప్ అయితే సరిగ్గా సరిపోవట్లేదు. కార్ అంతా షేక్ అయిపోతుంది అలా. ఇంకా అలా స్లోగా అయితే వెళ్ళాము. టూ వే కదా రిస్క్ ఎందుకని లేట్ అయినా పర్లేదు స్లోగానే వెళ్దామని మేమైతే చిన్నగానే వెళ్ళాము. ఫైనల్లీ 2 అవర్స్ తర్వాత అయితే మా డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. ట్యూబ్ పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడైతే స్నో ట్యూబింగు, జిప్ లైను, స్కీయింగ్ ఉంది. బట్ ఈరోజైతే స్నో ట్యూబింగ్ ఒక్కటే ఉందంట. జిప్ లైన్ క్లోజ్ ఉంది. స్కీయింగ్ కూడా ఉంది. మాకిచ్చిన స్లాట్ అయితే 12:00కి బట్ మేము 11:15కే రీచ్ అయిపోయాము. ఇంకా చాలా టైం ఉంది. సో, ఈ గ్యాప్‌లో మేమైతే కొన్ని ఫొటోస్ దిగాము అండ్ ప్లేస్ అంతా చూస్తున్నాము. ఇక్కడైతే ఫొటోస్ చాలా బాగా వచ్చినియి. బ్యాక్ సైడ్ అంతా వ్యూ చాలా బావుంది. టికెట్స్ అయితే మేము ముందే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాము. వీకెండ్స్ అండ్ డేస్‌లో అయితే $40 అలా ఉంటుంది. వీక్ డేస్‌లో అయితే $27 నుంచి 40 బిలోనే ఉంటుంది. ఇది మొత్తం 2 అవర్స్ టికెట్. సో, ఈ 2 అవర్స్‌లో మనం ఎన్ని సార్లైనా ఎళ్లి రావచ్చు స్నో ట్యూబింగ్‌కి. ఫైర్ క్యాంపెయిన్ కూడా పెట్టారు. సో, ఎక్స్‌ట్రీమ్ చలి అనిపించినప్పుడు ఇక్కడికైతే వచ్చి కొంసేపు అలా ఉండి ఎళ్తున్నాము. ఫొటోస్ దిగడానికి జాకెట్స్, గ్లౌసెస్, హ్యాట్ అంతా తీసేసాను. అప్పుడు మాత్రం చేతులు మామూలుగా అవ్వలేదు. కొంచెం ఈ ఫైర్ క్యాంప్ దగ్గరకొచ్చి కొంసేపు అలా ఉంటే అప్పటికి సెట్ అయింది నాకు. స్కీయింగ్ చేస్తున్నారు ఇక్కడ చాలామందయితే. నాకైతే రాదు అసల. వీళ్ళని చూసినప్పుడైతే వావ్! భలే చేస్తున్నారు. మనం కూడా నేర్చుకోవాలి అనుకుంటాం. బట్ నెక్స్ట్ డేకి దట్స్ ఓకే అన్నట్టు అయిపోతది. టైం అయితే 12:00 అయింది. సో, మా స్లాట్ టైమ్ మేమైతే వచ్చి వెయిట్ చేస్తున్నాము ఈ స్నో ట్యూబింగ్ దగ్గర. చాలామంది అయితే ఉన్నారు. ఎంటర్ అవ్వంగానే ఎవరి స్నో ట్యూబ్ వాళ్ళు తెచ్చేసుకొని ఇక్కడ లైన్‌లో వెయిట్ చేస్తే మనకి పాస్ ఇస్తారు ఒకటి. అదొకటి స్కాన్ చేసుకుంటే ఒక హుక్ కనిపిస్తుంది కదా! దానికైతే మన ట్యూబ్ అనేది అటాచ్ చేసేస్తారు. సో, అలా పైకెళ్ళిపోతాము. రౌండ్‌కైతే నేను చాలా భయపడ్డాను. ఏమైతదో ఏంటో ఇంత హైట్ ఉంది. అక్కడి నుంచి తోస్తే ఇంకేమన్నా ఉందా? స్లిప్ అయితే ఇంకా బతికి ఉంటామా లేదా? బట్ మళ్ళీ లోపలేమో లైఫ్‌లో ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని ఈ థాట్స్. పైనుంచైతే వ్యూ ఇలా ఉంది. ఇంత హైట్ నుంచి స్కిడ్ అయితే ఇంకేమన్నా ఉందా? కింద ఇన్‌స్ట్రక్షన్స్ బోర్డ్ అయితే పెట్టారు. మన కాళ్ళనేది అసల ల్యాండ్ మీద టచ్ అవ్వద్దంట. ట్యూబ్‌లో అలా బ్యాక్‌కి లీన్ అయ్యి కూర్చోవడమే. కాళ్ళనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కింద టచ్ అవ్వకూడదు. సింగిల్‌గా వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదు. గుండె ఆగిపోయింది. ఇంక అందరం కలిసి వెళ్ళాం ఫస్ట్ టైమ్ అయితే. నెక్స్ట్ ట్రిప్ నుంచి సోలోగా వెళ్దాము. ఎక్స్‌పీరియన్స్ చేద్దాం ఫస్ట్ ఎలా ఉంటదా అని. అందరం పోతే పోతాం అన్నట్టు అందరం కలిసి వెళ్ళాము ఫస్ట్ ట్రిప్ అయితే. బట్ భయపడినంత అయితే అసలు ఏమీ లేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా నా ఫోన్‌లో బ్యాటరీ కూడా డెడ్ అయిపోయింది. ఇంకెక్కువ వీడియోస్ అయితే తీయలేదు నేను. గర్ల్స్‌కి ఒక టిప్ అయితే ఇస్తాను. అస్సలు ఐ మేకప్ చేసుకొని వెళ్ళొద్దు మీరు ఈ స్నో ట్యూబింగ్‌కి. నేనైతే తెలియక కాజల్ అండ్ లైనర్ ఏసుకొని వెళ్ళాను. ఈ స్నో ఫోర్స్‌కైతే అవన్నీ స్మడ్జ్ అయిపోయి మొత్తం ఒక చంద్రముఖిలాగా అయిపోతారు మీ స్నో ట్యూబింగ్ అయిపోయేసరికి. సో, డోంట్ డూ ఐ మేకప్. ఈవెన్ దో అది వాటర్ ప్రూఫ్ అయినా కూడా ఈ స్నో ఫోర్స్‌కైతే మొత్తం స్మడ్జ్ అయిపోతది. నేనేసుకుందయితే వాటర్ ప్రూఫే. ఇన్ కేస్ మీరు కెనడాకి కొత్తగా వచ్చేటట్టయితే అండ్ అడ్వెంచర్ సిస్టమ్ అయితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకేమైనా లొకేషన్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఐ విల్ లెట్ యూ నో. ఈ 1 డేకైతే మాకు $120 అయింది పర్ హెడ్. బట్ ట్రస్ట్ మీ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అండ్ ఐ థింక్ ఇట్స్ వర్త్. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది వీడియోస్ చేయడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.